నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. 2026 సంవత్సరంలో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు చాలా కీలకంగా పరిణమించబోతున్నాయి. అందులోనూ మన సరిహద్దు రాష్ట్రాల్లో రాష్ట్రాలైనటువంటి అటు పశ్చిమ బెంగాల్, ఇటు అస్సాంలో ఎన్నికలు ఒక తీవ్రమైనటువంటి పరిస్థితుల్నే మన ముందుంచే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్కి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాల్లోనే బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కువగా ఉన్నారు. అండ్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అటు బంగ్లాదేశ్లో ఏర్పడినటువంటి ఇంటరీమ్ చీఫ్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి టర్మ్ అయిపోయి ఇప్పుడు అక్కడ డెమోక్రటిక్గా ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఇప్పటికే మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో ప్రకటించిన నేపథ్యంలో బంగ్లాదేశ్లో కూడా ఫిబ్రవరి నెలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్, ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పశ్చిమ బెంగాల్, అటు అస్సాంలో ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 1971లో బంగ్లాదేశ్ యుద్ధం ప్రభావం వల్ల బంగ్లాదేశ్ నుంచి చాలామంది చొరబాటుదారులు అక్రమంగా మన భారతదేశంలోకి వచ్చి అటు అస్సాంలో, ఇటు వెస్ట్ బెంగాల్లో స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అస్సాంలో అయితే ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. 1971 తర్వాత ఒక అస్సాం స్టూడెంట్స్ యూనియన్ పెద్ద ఉద్యమం చేయడంతో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఎన్ఆర్సీకి ఆమోదించడము, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ని ఆమోదించడము, సో దట్ ఎవరైతే ఇల్లీగల్గా వేరే దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తామని హామీ ఇవ్వడము. ఆ ఎన్ఆర్సీ అమలు కాకుండా చాలా సంవత్సరాలు సుదీర్ఘంగా కాలయాపన జరుగుతూ ఉండడము, అండ్ ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా అడుగులు పడుతూ ఉండడము, ఇవన్నీ కూడా అస్సాంకి సంబంధించినటువంటి నేపథ్యం. ఇక వెస్ట్ బెంగాల్లో కూడా అనేక మంది బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు లోపలికి వచ్చి బంగ్లాదేశ్లో స్థిరపడ్డారు. వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఇవ్వడంతో ఇప్పుడు వాళ్ళని ఏరివేత కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఎస్ఐఆర్ రూపంలో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రూపంలో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎవరెవరైతే వేరే దేశాలకు చెందినటువంటి వాళ్ళు బంగ్లాదేశ్ నుంచో లేకపోతే మయన్మార్ నుంచో వచ్చినటువంటి రోహింగ్యాలని ఏరివేసే కార్యక్రమం ఒకవైపు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో అటు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్, ఇటు అస్సాంలో ఎలక్షన్స్ కీలకంగా కనిపిస్తున్న ఈ టైంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక భిన్న ధృవాలుగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇటు మమతా బెనర్జీ ఏమో పూర్తిగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించాలని, వాళ్లకు ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉంచాలని, వాళ్ళకి ఆధార్ ఐడీలు ఇవ్వాలని, వాళ్లను ఓటు బ్యాంకుగా మలుచుకునే ఒక ప్రయత్నం మమతా బెనర్జీ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇటు అస్సాంలో మాత్రం ఎవరెవరైతే ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళందరినీ తరిమి వేయాల్సిందేననే స్టాండ్ తీసుకున్నారు. ఇక్కడ ముస్లిం అప్పీజ్మెంట్ విపరీతంగా జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. ఇటు అస్సాంలో మాత్రం ముస్లిం అప్పీజ్మెంట్ ఏమాత్రం లేకపోగా ఖచ్చితంగా హిందుత్వ విధానాలని లేదా నేషనలిస్టిక్ స్పిరిట్ని తీసుకెళ్లే ప్రయత్నం హిమంత బిశ్వశర్మ చేస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ప్యూర్ నేషనలిస్టిక్ అప్రోచ్తో కలిగినటువంటి పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడేమో టీఎంసీ అధికారంలో ఉంది. టీఎంసీ ఏమో వేర్పాటువాద ధోరణిని అండ్ యాంటీ నేషనల్ ధోరణులని, వైఖరులని కూడా వాళ్ళు అమలుపరుస్తున్న పరిస్థితి. అండ్ అంతేకాదు లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే అటు అస్సాంలో లా అండ్ ఆర్డర్ని పటిష్టపరచడంలో హిమంత బిశ్వశర్మ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేశారు. అండ్ చాలా ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి, విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. కొంత మాల్డా లాంటి ప్లేసుల్లో కావచ్చు, లేకపోతే అనేక ప్రాంతాల్లో హిందువులపైన ఊచకోతలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ దారుణంగా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నా కూడా మమతా బెనర్జీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అటు లా అండ్ ఆర్డర్ పరంగా చూసినా, ఇటు ముస్లిం అప్పీజ్మెంట్ పరంగా చూసినా, బార్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో చూసినా, ఏ రకంగా చూసినా కూడా మమతా బెనర్జీ వైఖరికి, హిమంత బిశ్వశర్మ వైఖరికి పూర్తి విరుద్ధంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక అసలు హిమంత బిశ్వశర్మ స్టైల్ ఆఫ్ ఆపరేషన్స్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. హిమంత బిశ్వశర్మ నిజానికి యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే ఒక స్పష్టమైన విధానాలతోటి యూపీలో అధికారాన్ని నడిపిస్తూ ఉన్నారో అలాగే స్పష్టతతో కూడినటువంటి రాజకీయాన్ని హిమంత బిశ్వశర్మ కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో శశభిషలకు పోకుండా ఈ మధ్యకాలంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే దానికి నిదర్శనం. ఆయన ఫస్ట్ ఒక ఇండియా టుడేలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది, బుర్ఖా టు యూనిఫామ్ వాట్ చేంజ్డ్ ఆఫ్టర్ అస్సాం మదర్సాస్ కన్వర్టెడ్ టు స్కూల్స్ అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే బుర్ఖాతో ఉన్నటువంటి విద్యార్థినులని
గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి అస్సాంలో నెలకొంది అని ఈ కథనం సారాంశం. ఎందుకు అంటే మదర్సాలు అక్కడ చాలా వరకు గవర్నమెంట్ మదర్సాలు ఉన్నాయి, చాలా వందలాది మదర్సాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం ఏంటంటే మదర్సాలన్నింటినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్గా మార్చేస్తున్నాము అని. కేవలం ఒక మతపరమైనటువంటి విద్యాభ్యాసానికి పరిమితమైనటువంటి మదర్సాలని పూర్తిగా ఒక కెరీర్ ఓరియంటెడ్ స్కూల్ సిస్టంలోకి అస్సాంలో ఆయన ఒక మార్పును తీసుకురావడం జరిగింది. తద్వారా ఎంత ఉపయోగం జరిగింది అని అంటే కొన్ని వందల మంది విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఎస్ఎస్సి పాస్ అవ్వడము, లేకపోతే వాళ్ళు ఉన్నత చదువులకు వెళ్ళడము, వాళ్ళు మళ్ళీ ఉద్యోగార్థులుగా రావడం, ఒక కెరియరిజంలోకి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము. లేకపోతే కేవలం ఫండమెంటల్గా సాంప్రదాయిక పద్ధతుల్లోనే మగ్గిపోయే పరిస్థితి ఉండేది అనేది ఈ కథనం సారాంశం. ఇది ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణిస్తూ ఇండియా టుడే వార్తా కథనాన్ని రాసింది. ఇక తర్వాత చైల్డ్ మ్యారేజెస్ విషయంలో, బాల్య వివాహాల విషయంలో కూడా ఉక్కుపాదం మోపారు హిమంత బిశ్వ శర్మ. సోషల్ పోలీసింగ్ విషయంలో కూడా, అంటే ఎక్కడైనా సరే చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే, ఎవరిపైన ఈ గ్యాంగ్స్టర్స్ వాళ్ళు ఆడవాళ్లను వేధించే పరిస్థితిలోకి వెళ్ళిన, లైంగిక వేధింపులకు గురి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ హిమంత బిశ్వ శర్మ ముందుకు వెళ్ళారు. అండ్ బాల్య వివాహాలకు సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద ఒక 3 దశలుగా ఈ సడన్గా దాడులు నిర్వహించడము, ఎక్కడెక్కడైతే బాల్య వివాహాలు జరిగినాయన్న సమాచారం వస్తుందో అక్కడ సడన్గా ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఈ బాల్య వివాహాలు జరిగినటువంటి జంటలు, లేకపోతే వాళ్ళని ప్రేరేపించినటువంటి వ్యక్తులు, పెద్దలు, వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ అరెస్టులు చేయడము, కేసులు బుక్ చేయడం జరిగింది. నిజానికి ఇది ఒక 3 ఫేజెస్లో చేశారు. ఇది ఒక ఫస్ట్ ఫేజ్లో 3,483 మందిని అరెస్ట్ చేస్తే 4,515 కేసులు నమోదు చేశారు. అండ్ సెకండ్ ఫేజ్లో 915 మందిని అరెస్ట్ చేశారు. థర్డ్ ఫేజ్లో 416 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో బాల్య వివాహాలు దాదాపుగా అరికట్టడంలో హిమంత బిశ్వ శర్మ సక్సెస్ అయ్యారు. ఇక మూడవ అంశం ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ విషయంలో ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఎక్కువైపోయారు, భూ కబ్జాదారులు ఎక్కువైపోవడంతో భూ ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్గా వచ్చి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ భూస్వాముల్ని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి భూమి కలిగినటువంటి వాళ్ళ భూముల్ని లాక్కొని బలవంతంగా వాళ్ళపైన జులుం ప్రదర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మీకు అస్సాంలో చాలా స్టోరీస్ అట్లాంటివి కనబడుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఎవరెవరైతే ల్యాండ్ ఎంక్రోచ్ చేశారో, భూ కబ్జాలు చేశారో, ప్రభుత్వ భూముల్ని లాక్కొని ప్రైవేటు పరం చేసుకుని వాళ్ళు అనుభవిస్తున్నారో ఆ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హిమంత బిశ్వ శర్మ. దానికి సంబంధించి అస్సాం సీఎం ఎవిక్షన్స్ టు గో ఆన్ టిల్ ఆల్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఫ్రీ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ అనే ఒక స్టోరీ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. ఆ స్టోరీ మీరు చూడొచ్చు, స్క్రీన్ షాట్ నేను పెడుతూ ఉన్నాను. సో అంటే ఏంటంటే మొత్తంగా ఈ ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని జరిగాయి, దానికి సంబంధించినటువంటి ఒక లెక్కలు తెప్పించుకొని కరెక్ట్గా పద్ధతిగా ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడము, అవసరమైతే బుల్డోజర్స్ వాడి అక్కడ ఉన్నటువంటి కట్టడాల్ని కూల్చివేయడం కూడా చేశారు. యూపీ మోడల్ని డైరెక్ట్గా అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు హిమంత బిశ్వ శర్మ. సుమారు 1,29,000 బిగాలు, అంటే అస్సాంలో బిగాలు అంటారు, మన భాషలో చెప్పాలంటే 42,500 ఎకరాల భూమి ఇప్పటికీ క్లియర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ భూముల్ని, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ పరం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సుమారు 42,500 ఎకరాల భూమి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో రాసి ఉన్న అంశం. ఇక ఎన్ఆర్సీ విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు హిమంత బిశ్వ శర్మ. అదేంటంటే ఎన్ఆర్సీకి అప్లికేషన్స్ ఖచ్చితంగా అందరూ కూడా అక్కడ అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఎన్ఆర్సీని అందరూ కూడా ఎన్ఆర్సీకి అప్లై చేయాలి. మేము భారతీయ పౌరులమే అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి చాలా ప్రొసీడ్యూర్ ఉంటుంది. సో ఎన్ఆర్సీ అప్లికేషన్కి సంబంధించినటువంటి నెంబర్ని ఆధార్కి అనుసంధానించే ఒక ప్రయత్నము అస్సాంలో జరిగింది. సో దట్ ఆధార్ కార్డ్ ఎవరికి కూడా ఇల్లీగల్గా వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డ్ రాకుండా చేసే ఒక ప్రయత్నం చేశారు. ఎన్ఆర్సీ అప్లికేషన్కి నంబర్ ఉంది అని అంటే కనుక తను భారతీయ పౌరుడు అనే అర్థము, లేదా పౌరురాలు అనే అర్థము. సో దాన్ని బేస్ చేసుకుని ఆధార్లని డిలీట్ చేసే ప్రయత్నం కూడా హిమంత బిశ్వ శర్మ చాలా చాకచక్యంగా చేశారు. అండ్ మొన్న మధ్యన ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ ఈ మోడల్ని దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎన్ఆర్సీని అని హిమంత బిశ్వ శర్మ చెప్పిన నేపథ్యం కూడా ఉంది. ఇంకా మరొక వైపు ఈ వేర్పాటువాదులపైన ఉక్కుపాదం మోపారు.
ఉల్ఫా టెర్రరిస్టులని, బోడో టెర్రరిస్టులని, నాగా తీవ్రవాదులని ఇట్లా అనేక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ అస్సాంలో ఉండేవి. వాటన్నిటి ఉల్ఫాకు సంబంధించినటువంటి తీవ్రవాదులు కానీ వీళ్ళందరిపైన ఉక్కుపాదం మోపడము, ఎక్కడెక్కడైనా సరే వాళ్ళకి కొంచెం కూడా మద్దతు పలికే విధంగా ఎక్కడా వాతావరణం లేకుండా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం కూడా హిమంత బిశ్వ శర్మ చాలా స్పష్టంగా చేస్తూ వచ్చారు. ఇక సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లో అక్కడ అనేక ఆలయాల్ని పునరుద్ధరించడంలో కావచ్చు, మరొక వైపు లచిత్ బార్ఫుకన్ తెలుసు అనుకుంటాను, అహోమ్ కింగ్డమ్కి సంబంధించి అద్భుతమైనటువంటి ఆర్మీ జనరల్గా పనిచేసినటువంటి వీరుడు ఆయన. సో ఆయన స్ఫూర్తిని కొనసాగించే విధంగా అస్సాం వ్యాప్తంగా అనేక కార్యక్రమాలకి ఆయన పేరు పెట్టడము, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి సిగ్నిఫికెన్స్ని అస్సాం ప్రజలకి పరిచయం చేయడము, అస్సాంలో ఆ స్ఫూర్తిని నింపే ఒక ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. ఒకవైపు సివిలైజేషనల్ కల్చరల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇంకోవైపు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, మరొకవైపు లా అండ్ ఆర్డర్ని పరిపుష్టం చేయడంలో కావచ్చు, ఇంకా చెప్పాలంటే సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రం కాబట్టి ఈ సిలిగురి కారిడార్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్న టైంలో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి నాయకులు అవాకులు చెవాకులు పేలుతూ మొత్తం నార్త్ ఈస్ట్ని క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి మాట్లాడుతున్న టైంలో చికెన్ స్నేక్ మాకు మాత్రమే కాదు, అసలు బంగ్లాదేశ్లోనే చికెన్ స్నేక్ ఉంది, మేము దాన్ని ఆక్యుపై చేసుకోగలము అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి హిమంత బిశ్వ శర్మ. సో ఒక నాయకుడు పూర్తి జాతీయవాదిగా పరిణమిస్తే, పూర్తి జాతీయవాదిగా ఒక రాజకీయ నాయకుడు మారితే, అతను అధికారంలో ఉంటే, అతను ఉండాల్సిన ముఖ్యమైన స్థానం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉంటే ఏం చేయగలడు అనడానికి అటు యోగి ఆదిత్యనాథ్ ఒక నిదర్శనమైతే, మరొక వైపు హిమంత బిశ్వ శర్మ కూడా ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తూ ఉన్నారు. సో అస్సాంలో ఈసారి కూడా మళ్ళీ అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి సర్వశక్తులు ఒడ్డి హిమంత బిశ్వ శర్మ పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారా? ఎన్డీఏకి ఇప్పటికే 2/3 మెజారిటీ ఉంది. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీఏకి 87 స్థానాలు వచ్చాయి. ఇండీ బ్లాక్ కేవలం 24 స్థానాలకే సరిపెట్టుకుంది. సో ఇదే సక్సెస్ ట్రాక్ని మళ్ళీ రిపీట్ చేస్తారా హిమంత బిశ్వ శర్మ? అండ్ మీకు తెలిసినటువంటి అస్సాంకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు కూడా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్.